మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఈ వాక్యం ఇజ్రాయేల్ పట్ల దేవుడు చేసిన విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నాము. వారు దేవునికి దూరం అయిపోవడం, దేవుని యొద్ద విచారణ చేయకుండా ఉండడం, వారి సొంతగా వారి విగ్రహాలు పెట్టుకొని దేవునికి ఆయాసం కలిగించడం, అవన్నీ మనం చూస్తూ ఉన్నాం వాక్యాల్లో. ఎప్పుడైతే వారు వారి తప్పులను తెలుసుకొని వారు దేవుని వైపు తిరిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో అప్పుడు దేవుడు మరలా వాళ్ళకి ఈ వాక్యాలు తెలియచేస్తున్నాడు. 16వ వచనంలో కూడా నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను అంటున్నాడు. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించేవాడను కాను అంటున్నాడు. దేవుడు మన జాలి కలిగిన దేవుడు కనుక మనము ఆయనకి తిరుగుబాటుగా జీవించినప్పటికీ మనల్ని క్షమిస్తూ ఉంటాడు. మన మీద జాలిపడి మరలా మనల్ని దగ్గర తీసుకునే దేవుడుగా ఉన్నాడు. ఇజ్రాయేలుని కూడా అలాగే దేవుడు అనేక మార్లు కోపించి వారికి పనిష్మెంట్ ఇచ్చినా కానీ వారు ఎప్పుడైతే మరలా దేవుని యొక్క కృపను కోరుకుంటూ దేవుని యొక్క మహిమను గుర్తించి దేవుని ఆశ్రయిస్తారో వారికి దేవుడు ప్రత్యక్షం అవుతూ అనేక ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. నేను వారి ప్రవర్తనను చూచితిని, ఎందుకంటే వారు దేవుణ్ణి సమీపించి వారి హృదయాలను దేవుడికి సమర్పించుకుని మరలా దేవుణ్ణి ఒప్పుకుంటున్నారు. వారి యొక్క అపరాధమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నప్పుడు నేను వారి ప్రవర్తనను చూచితిని అంటున్నాడు. నేను ఎల్లప్పుడూ కోపించే వాడను కాను అని ముందు వాక్యంలో చెప్పిన విధముగా ఆయన కోపము వస్తుంది, కానీ ఆయన వేడుకున్నప్పుడు మరలా ఆయన మన ఎడల కనికరం కూడా చూపే దేవుడుగా ఉన్నాడని వాక్యాల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. మన ఎడ కనికరం చూపే దేవుడు. మన ఎడల ఎంత శత్రుత్వము దేవునికి ఉండనే ఉండదు. దేవుని యొక్క కృపను మనకి ఎప్పుడూ దూరం చేయకుండా ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన సృష్టి, ఆయన రూపంలో ఉన్నాము, ఆయన పోలికలో ఉన్నాము, ఆయన ఆత్మచేత మనము జీవించగలుగుతున్నాము కనుక మనల్ని ఎల్లవేళలా దూరముగానే ఉంచుడు. ఎప్పుడైనా ఆయనకు ఆయాసం కలిగించినప్పుడు ఆయన కోపపడుతూ ఉంటాడు, ఆయన చిన్న చిన్న పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు, కానీ మనల్ని దూరం చేయడు. నేను వారిని చూచితిని అంటున్నాడు. అందుకే ఇక్కడ నేను వారిని స్వస్థపరుస్తాను అంటున్నాడు, వారిని నేను నడిపిస్తాను అంటున్నాడు, వారిలో దుఃఖించిన వారిని ఓదార్చుదును. ఎవరైతే ఏదైనా బాధ కలిగి ఏదైనా శ్రమ కలిగి కన్నీటితో ఆయనను వేడుకున్నప్పుడు వారిని చూచే దేవుడుగా ఉన్నాడు, వారిని దుఃఖించే వారిని ఓదార్చే దేవుడుగా ఉన్నాడు, ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఎవరైనా బలహీనంగా ఉండి ఆయన వైపు చూస్తే ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు, వారిని నడిపించే దేవుడుగా కూడా ఉన్నాడని వాక్యాల్లో మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన మనకి దూరస్తుడిగా ఉండనే ఉండడు, సమీపస్తుడిగా ఉంటాను అంటున్నాడు. సమాధానమని వారికి తెలియచేస్తాను అంటున్నాడు. ఇంకా అంతకంటే భాగ్యం మనకేముంటుంది? లోకంలో ఎక్కడా మనకి సమాధానం ఉండదు. మన దేవుని యొద్దే మనకి సమాధానం. మనం ఏదైనా చిన్న సమస్యలో చిక్కుకున్నా ఈ లోకం వైపు పరిగెట్టకుండా దేవుని పాద సన్నిధిలో కనిపెడుతూ ఉంటే దేవుడు మనకి ఆ చిక్కు సమస్యల నుండి సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాడు. ఈ వాక్యాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. దేవుడే ఈ మాటలు మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలోనూ అధైర్యపడకూడదు. ఈ మధ్య డిఎస్సి రాశారు, రిజల్ట్ కూడా వచ్చింది. ఫెయిల్ అయిన వారికి దిగులు పడకుండా ఇంకా ఏదో ఒక మార్గం ఆయన తెరుస్తాడని ఆయన పాదాల యొద్ద కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు, తప్పకుండా కృపలను అనుగ్రహిస్తాడు, మేలులతో నింపుతాడు. జీవనోపాధిని అనుగ్రహించే దేవుడు ఆయనే. మనకు సొంతగా ఏది చేసినా గానీ అది ప్రయత్నం ఫలించదు. దేవుడు మనకు అనుగ్రహిస్తేనే, దేవుడు మనకు ఆశీర్వదించి జీవనోపాధిని ఇస్తేనే అది ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి నేను వారిని ఎరుగుదును, నేను వారిని చూచాను, వారి ప్రవర్తనను చూచాను అని ఇక్కడ తెలియచేస్తున్న దేవునికి మనం సమర్పించుకున్నాము. దేవుని యొక్క కృపలను మనం పొందుకున్నాము. అదే యెషయా గ్రంథము 30:26లో కూడా యెహోవా తన గాయమును కట్టినప్పుడు వారి దెబ్బలను బాగు చేసిన దినమున వారు సూర్యుని కాంతి వలెను ప్రకాశిస్తుంది అని తెలియచేస్తుంది అక్కడ వాక్యం.
కాబట్టి మనము దేవుడి చేత మనం ఆదరింపబడినప్పుడు, మనం ఏదైనా ఇబ్బందులు పడి ఆయన పాదాల వైపు తిరిగినప్పుడు, పాదాల యొద్ద మోకరించి ప్రార్థన చేసినప్పుడు అది ఎలా ఉంటుందంటే మనకి చంద్రుని వెలుగు సూర్యుని వల్లే ప్రకాశిస్తుందంట. కాబట్టి మనం దిగులు పడకుండా, వేదన పడకుండా దేవుని వైపు చూద్దాము. ఏదైనా సమస్య ఉంటే దేవుని ప్రాధాన్యత పెడదాము. ఏదైనా బలహీనత ఉందా, అనారోగ్య సమస్య ఉందా, దేవుని యొద్ద బ్రతిమలాడుకుందాము. ఇంకా రక్షణ లేని వారి కోసం రక్షణ కొరకు ప్రార్థన చేయమని అనేక మంది కోరుతున్నారు. వారిని కూడా దేవుడు రక్షణలోనికి నడిపించాలని ప్రార్థన చేద్దాము. దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. ఆయన కృపలను అనుగ్రహిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన అభయముల కొరకు స్తోత్రం నాయన. దేవానైనా స్వస్థపరుస్తానన్నారు, ఆదుకుంటానన్నారు, మీ మార్గంలో నడిపిస్తానన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవానాయన వింటున్న బిడ్డలందరికీ అటు కృపలను అనుగ్రహించండి. మీరు ఆదుకోండి, మీరు బలంనివ్వండి, శక్తినివ్వండి ప్రభు. సమస్యల నుండి విడిపించండి ప్రభు. కుటుంబాల్లో నెమ్మది దయచేయండి ప్రభు. ప్రార్థన కోరిన బిడ్డల మీరు కృప చూపండి ప్రభు. స్వస్థలనివ్వండి ప్రభు. మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.